శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సుభాషితం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం మామూలుగా మనకేదన్నా ఒక కోరికతోనో లేకపోతే ఒక సంకల్పంతోనో పారాయణ చేస్తూ ఉంటాం. దేవతా పారాయణలు, లలితాసహస్రనామం కానివ్వండి, విష్ణు సహస్రనామం కానివ్వండి, సుందరాకాండ పారాయణ కానివ్వండి, ఇట్లా రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు పారాయణ చేస్తూ ఉంటారు. ఆ పారాయణ చేసిన తర్వాత దానికి చివర్లో ఫలశ్రుతి అని చెప్పేసి కొన్ని శ్లోకాలు చెబుతారు. అంటే ఈ యొక్క పారాయణ చేసినందువల్ల మీకు ఏం ఫలితం వస్తుంది అనే దాని గురించి ఆ చివర ఫలశ్రుతిగా దాన్ని చెప్పబడుతుంది అన్నమాట. మనకి ఉదాహరణ, విష్ణు సహస్రనామం పారాయణ చేస్తాం. ఏదో ఒక సంకల్పం, ఏదో ఒక కోరికతోనో మనం దాన్ని పారాయణ మొదలుపెట్టి చేస్తాం. ఆ పారాయణ చేసిన తర్వాత దాంట్లో ఫలశ్రుతిగా కొన్ని శ్లోకాలు ఉంటాయి. అందులో మనం ఇప్పుడు ఒక శ్లోకం గురించి తెలుసుకుందాం. ధర్మార్థే ప్రాప్నుయాత్ ధర్మం అర్థార్థే చార్థమాప్నుయాత్ కామానువాప్నుయాత్ కామే ప్రజార్థే చాప్నుయాత్ ప్రజాం. అంటే ఎవరైతే ధర్మాన్ని అర్థించి ఈ యొక్క పారాయణ చేశారో వాళ్ళకి ధర్మం ప్రాప్తిస్తుంది. అట్లానే ఇది ఒక కోరికతో కనుక ఈ పారాయణ చేస్తే వాళ్ళకి ఆ కోరిక ఫలిస్తుంది. ఇంకోటి, ఏదన్నా పిల్లలు కావాలి, సంతానం కోసం కొంతమంది కోరికతో చేస్తూ ఉంటారు, వాళ్ళకి సంతానం లభిస్తుంది. అట్లానే అర్థం కావాలి, డబ్బు, అట్లానే దాని గురించి కనుక మనసులో సంకల్పం చేసుకొని పారాయణ చేస్తే వాళ్ళకి ఆ యొక్క ధనం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి మనకి దీంట్లో చెప్పబడింది అన్నమాట. అయితే పారాయణ అందరూ చేస్తారు. పారాయణ చేసిన తర్వాత సహజంగా ఫలితం ఆశిస్తారు. అది కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. వచ్చిన వాళ్ళు సంతోషపడతారు, రాని వాళ్ళు అయ్యో నేను ఇట్లా పారాయణ చేశాను, మరి భగవంతుడు నా కోరిక తీర్చలేదు అని చెప్పేసి కొంత పశ్చాత్తాపం, ఒక మనస్సుకి కొంచెం క్లేశం కలుగుతుంది. అయ్యో ఏమైంది అని చెప్పి. అయితే ఇక్కడ మనం భగవంతుణ్ణి ఎంత ప్రార్థించినా కూడా, భగవంతుణ్ణి ఎంత నిష్కల్మషంగా మనం గనక భగవంతుణ్ణి ప్రార్థించినా కూడా మనకి కొన్ని పనులు జరగాలి అంటే పురుష ప్రయత్నం అని చెప్పేసి ఒకటి చెబుతారండి. ఆ యొక్క పురుష ప్రయత్నం అంటే ఏమిటంటే, మన శక్తి వంచన లేకుండా కేవలం భగవంతుడిని నమస్కారం చేసుకొని ఒక పారాయణ చేసి నాకు ఆ ఫలితం కావాలి అని చెప్పేసి కోరుకుంటే అది రావటం అనేది వస్తుంది. కొంత కాలక్రమేణా మనకి అది రాసి పెట్టుంటే మనకి అది ప్రాప్తిస్తుంది. కాకపోతే దానికి ముందు మనం ఏం చేయాలంటే పురుష ప్రయత్నంగా మన యొక్క శక్తి వంచన లేకుండా మనం పెట్టాల్సినటువంటి ఎఫర్ట్స్ మొత్తం కూడా ముందు పెట్టాలి. దానికి ఒక సుభాషితం చెప్పారు. ఏమిటంటే, ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమః షడైతే యత్ర వర్తంతే తత్ర దేవ సహాయకః అన్నారు. అంటే ఉద్యమం, ఈ పురుష ప్రయత్నంగా మనం చేయాల్సినటువంటివి ఒక 6 పనులు ఉంటాయిటండి. ఈ 6 పనులు గనక మనం గనక చేసినట్లయితే మనకి ఆ భగవంతుడి యొక్క సహాయం తప్పనిసరిగా ఉంటుంది. ఆ ఫలితం నువ్వు పొందడానికి, నువ్వు కోరుకున్న కోరిక గనక ధర్మయుక్తమైంది గనక అయితే నీకు అది ప్రాప్తించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుని యొక్క సహకారం నీకు ఉంటుంది అని చెప్పేసి ఈ సుభాషితం యొక్క అర్థం అన్నమాట. అందులో మనం ఒక్కొక్కటి చూస్తే ముందుగా చెప్పింది ఉద్యమం. ఉద్యమం అంటే సంకల్పపూర్వకంగా చేసేటువంటి ప్రయత్నం. మామూలుగా సంకల్పం ఉంటుంది అందరికీ కూడా. ఏదో ఒక కోరిక మనకి పుడుతుంది. పుట్టంగానే అది సంకల్ప రూపంగా ఉన్నంతకాలం అది ఎట్లా సిద్ధించదు. దాన్ని ప్రయత్నపూర్వకమైనటువంటి సంకల్పంగా చేసుకోవాలన్నమాట. అంటే ఆ సంకల్పం మనకి రాగానే అది సాధించడానికి ముందు ప్రయత్నం చేయాలి. అందువల్ల ఉద్యమం అంటారు దాన్ని. సంకల్పంతో చేసే ప్రయత్నాన్ని ఉద్యమం అంటారు. కోరిక వచ్చింది, దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా అంటే ఎఫర్ట్స్ పెడితే మొదలు పెట్టాలన్నమాట. అక్కడి నుంచి దాన్ని ఉద్యమం అంటారు. సాహసం తర్వాత, సాహసం అంటే ఆ యొక్క పని మనకి ఎట్లాంటిది అనేది ముందు తెలుసుకోవాలి. నేనేం కోరిక కోరానో దాన్ని మనం ఎట్లా సాధించుకోవాలి అనేటువంటిది దాంట్లో కొంత ఛాలెంజ్ ఉంటుంది కదా. ఆ ఛాలెంజ్ తెలుసుకొని
నేను దాన్ని పూర్తి చేయగలను అనేటువంటి సాహసం అంటారు దాన్ని. పూర్తి చేయగలను అనేటువంటి ఒక నిశ్చయానికి రావడం అనేది దాన్ని సాహసం అంటారు. తర్వాత ధైర్యం. ఆ పని చేస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఆటంకాలు ఎదురైనప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలన్నమాట. దానికి మనస్థైర్యం అంటారు దాన్ని. ఆ ధైర్యం తెచ్చుకోవాలి తర్వాత. ఉద్యమం, సాహసం, ధైర్యం. తర్వాత బుద్ధి. బుద్ధి అంటే సరైనటువంటి జ్ఞానం. ఆ యొక్క చేసే పని మీద ఒక అవగాహన ఉండాలి. అది ఏ విధంగా పూర్తవుతుంది, దానికి ఒక ప్రణాళిక. అది బుద్ధి ద్వారా మనం చేసుకోవాలన్నమాట. ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి. తర్వాత శక్తి, ఫిజికల్ స్టామినా. మనకు అన్నీ చేసాం, ఇదంతా కూడా కొంతవరకు తీసుకొచ్చాం ఈ ప్రయత్నాన్ని. దాన్ని కొనసాగించాలి అంటే మనకి కొంత ఫిజికల్ స్టామినా ఉండాలండి. మంచి శక్తివంతంగా ఉంటేనే మనం దాన్ని ముందుకి తీసుకెళ్ళగలుగుతాం అన్నమాట. అటువంటి శక్తిని సంపాదించుకోవాలి. పరాక్రమ, ఆఖరిగా పరాక్రమం అని చెప్పారు. పరాక్రమం అంటే వ్యూహం అన్నమాట, సరైన వ్యూహం. ప్రతి పనికి కూడా ఏదో ఒక నిర్దేశమైనటువంటి ప్రణాళిక ఉంటుందండి. మధ్యలో ఏదన్నా మనకి పొరపాటు జరిగిందనుకోండి, దాన్ని సరిదిద్దుకునేటువంటి వ్యూహాలు కూడా మన దగ్గర ఉండాలన్నమాట. ఆ యొక్క కార్యక్రమం మనం సాధించుకోవాలి అంటే వ్యూహాలని మార్చుకుంటూ అవసరమైతే అప్పటికప్పుడు అట్లా ముందుకు వెళ్ళాలన్నమాట. దాన్ని పరాక్రమం అంటారు. ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమ. ఇవన్నీ కూడా మనం మన యొక్క శక్తి వంచన లేకుండా ఆ యొక్క పనిని పూర్తి చేసుకోవడానికి మనం ముందు మన ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట. షడైతే ఎత్ర వర్తంతే, ఈ 6 కూడా ఎక్కడైతే ఉంటాయో తత్ర దేవ సహాయక. ఆ యొక్క ఈ 6 పనులు ఎవరైతే వాళ్ళ యొక్క పూర్తి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తారో వాళ్ళకి దేవుడి సహాయం తప్పనిసరిగా ఉంటుంది. అంతేగాని నేను పారాయణ చేశాను, నాకు అది పారాయణ చేయంగానే నాకు పనులు అవ్వాలి అనుకుంటే అది అంత సబబుగా ఉండదండి. మన ప్రయత్నం మనం చేయాలి, పురుష ప్రయత్నం. అప్పుడు దేవుని యొక్క సహాయం తీసుకోవాలన్నమాట. అయితే ఈ 6 చేస్తామండి, ఇంకా అప్పుడు భగవంతుడు మనకి చేసేది ఏమిటి అంటే అది చాలా పొరపాటు అండి. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా కొంతమందికి పనులు కావన్నమాట. అది ఎందువల్ల అంటే అదే యోగం అంటారు దాన్ని. ఆ యోగం ఎవరిస్తారంటే కేవలం భగవంతుడే ఇవ్వగలుగుతాడు ఆ యోగాన్ని. మనం అదృష్టం అనుకుంటారు కొంతమంది, భగవంతుడి యొక్క కృప అనుకుంటారు ఇంకొంతమంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంత కష్టపడుతున్న వాళ్ళకి కూడా ఫలితాలు రానటువంటి సందర్భాలు మనం అనేకమైన చూస్తూ ఉంటాం. నేను చాలా బాగా రాశానండి పరీక్షలు, ఇంటర్వ్యూ బాగా చేశానండి, కానీ రిజల్ట్ వచ్చేటప్పటికి నాకు పాజిటివ్గా రాలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు లోకంలో. అది ఎందుకయ్యా అంటే భగవంతుడి యొక్క సహాయం కూడా అక్కడ ఉండాలి కంపల్సరీగా. అప్పుడు మాత్రమే మనం యొక్క దాన్ని అనుకున్న టార్గెట్ని మనం సాధించగలుగుతాం అనమాట. అందువల్ల ఈ 6 మన ప్రయత్నంగా మనం చేయాలి. భగవంతుడి యొక్క సహాయం కోసం ఆయన యొక్క కృపను కూడా సంపాదించాలి. అప్పుడే మనం ఆ కార్యం దిగ్విజయంగా మనం దాన్ని పొందగలుగుతాం అన్నమాట. ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరి శక్తి వంచన లేకుండా వాళ్ళు ఈ ప్రయత్నాలు చేసి సక్సెస్ సాధించాలి అని చెప్పేసి కోరుకుంటూ స్వస్తి.